ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంట్రా ఈ డాన్స్ ఏంటి, ఆనందం ఏంటి? నేను ఒక అమ్మాయికి నచ్చానంటారా, నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. దీనికి డాన్స్ ఏంట్రా, గట్టిగా అవ్వాలి కదా, జోక్ చెప్పడం అవ్వాలి కదా మరి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నిజంగా అమ్మాయికి నేను నచ్చానంట, నన్ను తప్ప వేరే పెళ్లి చేసుకుంటాను, చచ్చిపోతా ఉంటుంది నాకు. నీకు తెలుసా? తెలుసు, పూర్తిగా తెలుసా? తెలుసు. నేను మందు అవుతాను తెలుసు, అమ్మలో తిరుగుతాను తెలుసు, సిగరెట్లు తాగుతాను తెలుసు, పబ్బులకి వెళ్తాను తెలుసు. ఇన్ని తెలిసి ఎలా ఒప్పుకుందిరా? ఆ అమ్మాయికి నాలుగు అన్ని అలవాట్లు ఉన్నాయంట. ఎందుకు తెలిసి గారు జరిగారా? ప్లే బై పబ్బులు, ప్లే బై పబ్బులు. పబ్బులోనా? అమ్మాయి నన్ను చూసింది, నా డాన్సింగ్ స్టైల్, నేను సిగరెట్ తాగే స్టైల్, నేను మందు తాగే స్టైల్, నేను అమ్మాయిని గోకే స్టైల్, గోకే స్టైల్. అంటే అమ్మని గోకాను? లేదు, అదే నేను గోకింది. అదేలే, పిల్లనేది మర్చిపోతలే మమ్మల్ని. ఇంకా మమ్మల్ని ఎందుకు మర్చిపోతారా? నువ్వు పిలిచేదే కంపెనీ కోసం, నీకే కంపెనీ దొరికింది కదా, మమ్మల్ని పిలుస్తావు? పిచ్చి నాటకాలు ఆడొద్దు రే. మిమ్మల్ని ఎలా మర్చిపోతా ఉంటారా? మీరంటే నాకు పిచ్చిరా, పిచ్చి పిచ్చి. సూపర్ రా నువ్వు. అర్థమైంది, బాగా అర్థమైంది. ఏమవుతుంది నీకు పిచ్చని. మెంటల్ ఎలా మర్చిపోతారు మమ్మల్ని? అందరు మగవాళ్ళు అనుకుంటే ఏంటి, పెళ్లి అయిన తర్వాత పెళ్ళం కోసం ఫ్రెండ్స్ వదిలేసి, సుధీర్ అవసరం అయితే ఫ్రెండ్స్ కోసం పెళ్ళాన్ని వదిలేస్తా. అంత అవసరం లేదులే, పెళ్ళైతే వదిలేస్తాను నేను. నాకు కూడా సంబంధాలు చూస్తున్నారు, నీకు సెట్ అయిపోయింది, నాకు సెట్ అయితే బాగున్నావు రే. పనిలో పని ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం రా. మరి అమ్మాయి ఒప్పుకుంటారా? తాలిగడితే ఇద్దరం నా సంబంధం వచ్చిన అమ్మాయి కాదు, నువ్వు ఒక అమ్మాయి చూసుకుని ఇద్దరం కలిపి పెళ్లి చేసుకుని ఒకే పని తింటున్నాను. పెళ్లి పిల్లలు మనకి టెన్షన్స్, మనకి సెట్ అవ్వరా? పెళ్లి అయిన తర్వాత లైఫ్ నువ్వు అనుకున్నట్టు ఉండదురా. నేను చెప్పేది అదే, పెళ్లి అయిన అనుకున్న లైఫ్ ఉండదు. రే మ్యాక్సిమం హౌస్ త్వరగా, రే మ్యాక్సిమం హౌస్ త్వరగా. మందు తీసుకొని వచ్చే వరకు లేట్ అయిందిరా. నేను తీసుకొచ్చారా? ఏదో న్యూస్ చెప్తాను కదా, గుడ్ న్యూస్ ఏముంటుందని మంది తీసుకొచ్చా. చూసారా బ్యాడ్ న్యూస్ అయితే? అప్పుడు కూడా మందే కదా తాగేది. సరే గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్ కాదు, అప్పుడేంటి? అప్పుడేంటంటే ఏంటి, పీకేదేముంది, అప్పుడు కూడా మందే కదా తాగేది. 24 గంటల మంత్ అవుతా నీకు అనిపించదా? చాలా బాధగా ఉంటదిరా. ఏరా 26 అవర్స్ ఉంటే ఇంకో 2 అవర్స్ ఎక్కువ తాగొచ్చు కదా అని. సేమ్ రా నువ్వు. కూర్చో కూర్చో కూర్చో. సెలబ్రేట్ ముందు కదా పవిత్రంగా ఉండాలి. గౌరవం పవిత్రంగా తాగుతున్నాడు, గౌరవం. నువ్వు పెక్ ఫిక్స్ కొంచెం పోయిరా, కొంచెమేరా పోసేది, ఇంకొంచెం పోయిరా అన్న. అయ్యా పోయి నీకురా. నాకు రావద్దు షాడే. కూర్చో పెక్కి. నాకు వద్దురా. ఏరా హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఏమైంది? పెద్దనాన్న లివర్ పాడైపోయిందిరా. ఏదో చీప్ బ్రాండ్ తాగుంటాడు. ఏంట్రా చీప్ బ్యాండ్? అక్కడ చాపత్తుకున్న చీప్ బ్యాండ్ జోకేంటి? ఇలానే తాగి తాగి లివర్ పాడైపోయింది అక్కడ. అదేరా ఏదైనా చీప్ బ్రాండ్ అయితే అలా పాడైపోతుంది మామూలుగా అన్నది. తాగుపోతే వెళ్ళరా, తాగుపోతే వెళ్ళరా. తాగిపోతే అదలారు అంటారు, ఎవరు అడుగుతాడు తాగిపోతే అదలారని? అన్న నేను వాళ్ళిద్దరు తాగిపోతే అనుకుంటే ఏంటి? నువ్వు తాగుపోతే మీరిద్దరు తాగుతారు కదా. ఇదంతా కాదురా, ఒక రోజు మందు తాగకుండా మీరు మానేయండి. ఒక రోజు ఏంట్రా సంవత్సరం ఈళ్ళగా తాగిపోతే దీన్ని మానేస్తాను. ఏరా మాట్లాడే. అమ్మో అమ్మో కష్టం రా. ఏంట్రా పిచ్చిన మందు మానే పెద్ద ఇదేంటి? రే నువ్వు వాళ్ళు మందు మానేసి మామూలు ఉండదు, చూడు ఎలా ఉంటది మాది. చూస్తాను రా, ఒక్క రోజు మందు మనం చూస్తాను నేను. మానేద్దాం. లేదురా నాకు భయం అవుతుంది. మానేద్దాం. నేను మగాడు ఉన్నాడు, నువ్వు మానేయాలి అంతే. అడు మగవాడు కాదని ఒప్పుకుంటాడు కానీ మందు మానేది. ఒట్టే చెప్పాలా? సరే మీ ఇష్టంలో మీద ఒట్టేయండి. నేను సీనియర్ మీద ఒట్టరా. నేను రష్మి మీద ఒట్టరా మందు. నువ్వు కూడా ఒట్టేరా? మీ ఇద్దరి మీద ఒట్టరా, మీ ఇద్దరి మీద ఒట్టరా. నీ మీద మాకు నమ్మకం లేదు రే. నీకు ఇష్టమైన మీద అయితే రచ్చన గారి మీద ఒట్టు. రోజా గారంటే ఇష్టం కదరా. ఆవిడ 10 కాలాల పాటు చల్లగా ఉండాలరా బాబా. వద్దురా మన ఒట్లేసుకుంది. ఒట్టరా నువ్వు కూడా ఒట్టే. ఒట్టు కింద వేసా కింద నుంచి చేసినా కూడా ఒట్టే కదా. అబ్బా ఇప్పుడు ఒట్టేద్ది. ఈ మందు పారేస్తాను ఇంకా. మందు పడేయడం ఏంట్రా? ఏరా మందు మానేయడం అంటే ఉన్న మందు తీసి పడేసి మానేయడం కాదు. మందు ఎదురున్న తాకుండా నాలా కంట్రోల్ చేసుకున్నాడు మగాడ్రా. అబ్బో సూపర్ రా. మందు చూస్తూ మానేయాలి. మందు చూస్తూ మానేయాలి. అది ఏంట్రా రావట్లా? అంటే మందు చూస్తూ మానేమన్నావు కదరా, అందుకే మానేయాలని ట్రై చేస్తున్నాం. మీరు వెళ్ళండి. తాగేద్దామనా?
సన్నీకి ప్రాణం పిండేస్తున్నాడు. కళ్ళు అక్కడే ఉండిపోయి. ఆడరా చూడు మందాలో నోడు మానేసాడు. దేనికి వచ్చారు నువ్వు? థమ్స్అప్ ఒకటే ఉంది కదా, కూలింగ్ పోద్దాం తాగుదాం వచ్చాను. నువ్వు దేనికి వచ్చావు? నేను సోడా ఎందుకు వేస్ట్ చేయండి తాగద్దామని వచ్చా. నువ్వు దేనికి వచ్చారా? నువ్వు సోడా తీసుకెళ్తే థమ్స్అప్ తీసుకెళ్తే మిగిలింది ఏంటి? మందు తీసుకోవడానికి వచ్చా. సిగ్గుంటారా మీకు అసలు? మందు మానేస్తానని చెప్పి మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. నాలా నిక్కచ్చిగా ఉండాలరా. ఎక్కిచ్చి కూర్చోండి. చిపిచ్చని అడగలరు. ఎదురుగా ఉన్న మానేయాలి, తాగకూడదు. స్టఫ్ వేస్ట్ అయిపోతున్నట్లు ఏం పర్లేదు, కూర్చో. ఎరా తాగుతావా సన్ని? తాగుతాడ్రా. వాటర్ రా. ఈడికి రే టీవీ పెట్టరా. బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులు. అరే కళ్ళు పాట చూసి వేరే పాట పెడతానండి. వద్దులేరా టీవీ పెడతాం. టీవీ పెడదాం. వెనక్కి వెళ్ళిపోదాం. వెనకెళ్దాం పదండి. సన్నిగాడికి అసలు మనసు లాగేస్తుంది. ఏం చేస్తున్నారా? ఇటు పెడదామని. నాకు తెలుసు నువ్వు తాగడానికి వచ్చావు, నాకు తెలుసురా. నేను తాగడానికి వచ్చాను ఏంటంటారా? పిచ్చాన్ని పట్టిందా? కూర్చోండి రా. హలో వస్తున్నారా? సాయంత్రం కలుస్తా వాటర్. వచ్చేస్తారా? సాయంత్రం వెళ్తా. ఈ లెక్క కాదు. తగ్గిపోయింది మరి ఎక్కువ బాగుంది. సరిపోయింది కొంచెం పెట్టాలి కారం. అట్లానే పసుపు ఉప్పు వేసుకొని రసం అయితే తాగరా. అరే నీకు స్టోరీ చెప్తారా? అవునా? మామూలుగా ఉండే స్టోరీ చెప్పు. హీరో సోడా, హీరోయిన్ వాటర్, విలన్ రోయ్ చాలా స్ట్రాంగ్ రా. ముగ్గుర్రా ఒకసారి బోట్ లోని కలిసి వెళ్తున్నారా. ఓకే. చుడుకుంటాం రా మొత్తం. మామూలు చుడుకుంటాం కాదు రోయ్. బోటు ఊగుతుంది ఒకేసారి. ఏమైందిరా? మునిగిపోయారా? తగ్గిందేట్రా? అంటే మునిగిపోయారు కొంచెం. మళ్ళీ లోపల నుంచి డిష్కా పైన అంతే అలాగా. మందేదిరా? చచ్చిపోయారు అందరూ. నా దగ్గర కథ ఉందిరా, నీకు చెప్పలే కదా. హీరోరా ఒక హీరోయిన్ ఓకే గాఢంగా ప్రేమించుకుంటారా. ఆ. సో ఇద్దరికి చిన్న గొడవ వస్తుంది. దాంతో హీరోయిన్ అపార్థం చేసుకొని పక్కన ఉన్న విషం బాటిల్ తీసుకొని నా దగ్గర ఒక కథ ఉందిరా. చెప్పు. ఇగో ఒక హీరోయిన్ ఒక హీరో మధ్యలో వాళ్ళ ఫాదర్ వస్తాడ్రా. వచ్చి వీడికి హీరోయిన్ దగ్గరికి హీరో దగ్గరికి వస్తాడ్రా. అప్పుడు ఇద్దరు విడిపోతారో నాకు తెలుసు. నేను ఇంకో కథ చెప్తాను. ఇంకో కదా. ఇగో హీరో ఇక్కడ ఉంటాడు, హీరోయిన్ ఇక్కడ ఉంటది. అప్పుడు ఫాదర్ రాడు మధ్యలోకి, ఫ్రెండ్ వస్తాడు. ఇక్కడ ఫ్రెండ్, ఈ ఫ్రెండ్, ఇక్కడ ఫ్రెండ్, వీళ్ళిద్దరు కలిపి వాళ్ళిద్దరు కాకూడదు. ఎప్పుడు తప్పది.
అరే సుధీర్ ఆ, నువ్వు లేకరా మొన్న నీకు 1000 రూపాయలు ఇచ్చాను నాకు ఇవ్వలేస్తాను ఇంకా ఇవ్వలేదేంట్రా ఇయ్యలేదా వీడికి ఇచ్చాను ఇవ్వమని ఏరా, ఏరే, నాకెందుకు ఇవ్వలేదురా నువ్వు ఇవ్వమని? నాకు ఇయ్యలేదు రాడు ఎవరు ఇవ్వలేదా? డబ్బుల విషయంలో ఏంటి? ఎలా కర- నేను నీకు నాకు ఇయ్యలేదు. ఇవ్వలేదు. అమ్మ మీరు ఇద్దరు గ్యాప్ తీసుకోరు కదా నాకు కూడా గ్యాప్ ఇయ్యండి రా ఏం బ్రేక్ వెళ్ళావు నువ్వు వెళ్ళకూడదు. మందు తాగకూడదు అనుకుంటే తాగకూడదు అంతే మనం తాగకూడదు అంతే. ఏయ్, డబ్బుల కోసం కొట్టుకోవడం ఏంటా ఫ్రెండ్స్ మనం మంది అంటారా తగ్గిపోయింది. నన్ను అర్థమైందిరా అబ్బా, నేను తాగలేదు. నువ్వు తాగలేదా? అది తీరే తాగి ఉంటాడు. ఈరే తాగుంటారు అబ్బాయి తాగలేదా? మళ్ళీ ఈరే తాగుంటారు. అదే ఆ, అదేంట్రా కరెంట్ ఆగి చూడగల బాటిల్ తగ్గిపోతుంది సైజు. దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు రా మందుని. మనం తాగకూడదని పాపం. థ్యాంక్ యూ. మందు వద్దురా. మీరు మంతే కదా ఏ నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు అక్కడ ఉంటే అవసరం వస్తే అవసరం లేదు. మోసం చేస్తావు కదా రే. మందు తాగకూడదని ఒట్టేసినాక నేను ఒక్కనే కరెక్ట్ గా ఉన్నారా రే. నేను తాగలేదురా. కానీ నీవే కొట్టు. ఒట్టి ఇక్కడేస్తారు రే ఈడు మంది తాగారా నేను తాగలేరా. నువ్వు తాగావా? నేను తాగా. అయితే మీ ఇద్దరు తాగి ఉంటే అడు తాగి ఉంటాడు. నన్ను మోసం చేస్తారు మీరిద్దరు. మందికి మీరు మోసం చేశారు. నేను మోసం చేశానా రే ఆ, నీ అయ్యా ఇక కట్ చేసుకొని ఇంత కట్ అయితే క్వార్టర్ తాగినారా క్వార్టర్ అంతే తాగిన వీడు తాగాడు నువ్వేంట్రా రకరకాల స్టోరీలు చెప్పావు హీరో హీరోయిన్ మధ్యలో విలనా మధ్యలో విలన్ ఆడు తాగాడు నేను తాగలేదు అసలు ఎంతకి ప్రాబ్లం వచ్చింది కారణం అసలు ఈడేరా. ఏం చేశారా 2 ఫుల్ బాటిల్ ముగ్గురు తాగుదాం నాకు ఆ స్పిల్ పడ అసలు పడదు మినపగాడి సిగ్గులేని బతుకు ఎలా మందు మాయంటే మానేదు చూసారా మేము? అంటే నీలా కాదురా రే. అంటే బైరా మీ ఫ్రెండ్షిప్ వద్దు నాకు. అరే నాకు అరే నాకేవద్దు. అరే ఒక విషయం చెప్తా కూర్చో అప్పుడప్పుడు తాగొచ్చు ఇంత సరిపోద్దా నాకు సరిపోతుంది నీకు. వాడికి మండింది అడిగి ఏ లబ్బే నీ అబ్బా ఎక్స్ట్రా జబర్దస్త్. నడిపించేవాడు నడుమంచేవాడు అందరి కోసం అడుగేశాడు డాడీ 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 గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. నానా అడే తోతున్నారా? అరే నాతో ఫ్రెండ్లీగా ఉండరా. ఫ్రెండ్లీగా మూవ్. థ్యాంక్స్ డాడీ. ఇడేపు కాల్చు. అంత ఫ్రెండ్లీ వద్దురా నానా. బిజినెస్ ఎలాగుంది? బిజినెస్ లాస్ట్ వీక్ కొంచెం లాస్ వచ్చింది డాడీ. రాజేష్ డాడీ అరే దేవుడు మనకి ఇచ్చిన బ్రెయిన్ ని నేను కొంచెం ఇచ్చా దాన్ని వాడు మన బిజినెస్ డెవలప్ చేయడం ఇలా చేయడం ఏంట్రా? లేదు డాడీ నెక్స్ట్ టైం లాస్ రాకుండా చూసుకుంటా డాడీ ప్లీజ్. సరే మూర్తి అంకుల్ అమ్మాయి ఫోటో పంపించాను. ఎలా ఉంది అమ్మాయి ఫోటో? చూసాను డాడీ. అమ్మాయి నాకు బాగా నచ్చింది. నువ్వు అంత సిగ్గుపడక, అమ్మాయికి నువ్వు నచ్చలేదట. డాడీ అయినా సరే నాకు ఈ పెళ్లి సంబంధాలు గిల్లి సంబంధాలు వద్దు డాడీ. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రాజేష్ మనకి లేదేంట్రా?
డాడీ అరే అమ్మాయిని చూసావా, హాయ్ చెప్పావా, బాయ్ చెప్పావా, మర్చిపోయావా అంతే. డాడీ నేను అమ్మాయికి హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతాను డాడీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఏం మిగులుతుందిరా? ఏం ఉండదు, బొచ్చు తప్ప మనకి. అది కూడా లేదు. నాకు అమ్మాయిని టెస్ట్ డాడీ. మీరు ఒప్పుకోకపోతే ఇగో నేను తాగి చచ్చిపోతాను. అది తాగేటప్పుడు కొంచెం వాటర్ ఐస్ క్యూబ్స్ వేసుకో. ఏ డాడీ? అది విస్కీ, ఫారెన్ చెప్పించా. నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించా. అమ్మాయికి కూడా నేను టెస్ట్ ఒకసారి ఫ్యామిలీతో మాట్లాడితే తెలిసింది కదా మీకు. సరే నీకోసం వాళ్ళ ఫ్యామిలీతో మాడతాను, ఓకేనా? ఓకే డాడీ. బిజినెస్ మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి. మన బిజినెస్ డెవలప్ చేసే బాధ్యత నాదే డాడీ. ఓకే పద. ప్లీజ్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన. నీకు సంబంధాలు చూద్దాం అనుకుంటున్నా. అవునా, నా తొందర చూడే నాన్న, నాకు ఏజ్ కూడా దగ్గరకు వస్తుంది. దగ్గర రావట్లేదు నాన్న, ఎప్పుడో దూరంగా ఉంది అయ్యేది. దాటేసు ఎవరో సంబంధం వస్తారనేది ఇంకా రాలేదల్లు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ట్రంపు సారీ, రాంగ్ అడ్రస్ కి వచ్చి. ఇదేనా? ఇదేనా? నాకు లాగ్ చేయడం ఇష్టం ఉండదు. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాను. మా అబ్బాయి మీ అమ్మని ప్రేమించాడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ లాగ్ చేయను, మరే బయట దొబ్బాను. వాళ్ళు పిల్లలు ప్రేమించుకున్నారు, మన పెద్ద పెళ్లి చేయాలి అంతే. మా అమ్మ ఇంట్లో కుక్కను కూడా ప్రేమిస్తుంది, దాన్ని పెళ్లి చేస్తామంటే ఇప్పుడు కుక్కని మా అబ్బాయిని పోలుస్తున్నారు మీరు. కుక్కనే వాడిని చూడన్నాడు, నోరు బయట పెట్టుకుని సొల్లు గార్చుకుంటా. సార్ డబ్బు శాస్త్రం కాదు సార్, ప్రేమ శాస్త్రం. మనం పుట్టే ముందు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం? బొచ్చుతో సహా. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. చేయండి సార్, ఎలాగో ఒప్పుకోండి సార్. ఒప్పుకోనయ్యా, అసలు మీరేంటి డైరెక్ట్ వచ్చేసి ఏంటి సోదన్నాను అర్థం అవట్లేదు అసలు. అది తెలుసు మీరు ఒప్పుకోరని, అందుకే మీ అమ్మాయికి 3 నెలల ముందే గిఫ్ట్ ఇచ్చా. చదువుకోని పంపిస్తాడుతో చదువుగా ఉండి 3 అంటాడు ఇప్పుడు. అది కాదు గిఫ్ట్ అంటే. ఏమన్నా బయట తీవే. ఏంటది? పాయిజన్ బాటిల్. నువ్వు 2 గుడకలే. గుడ్డలో మీద వేసుకుంటావు నువ్వు అసలు ఎవరో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు? నేను ఎండగా నువ్వు 2 గుడకలే చెప్తా. మాట్లాడతా వ్యత్యాసమా? నేను ఒప్పుకోను పెళ్లికి. నువ్వు గుడకేస్తావా ఊయవా? ఒప్పుకోను. ఇప్పుడు ఏం చేస్తావు అన్నాను. అసలు మీరు ఏం చేస్తారు? అసలు మీరు నేను ఒప్పిస్తాను అన్న, నువ్వు గొడవ పడకూడదన్నా. నీకు అమ్మాయి కావాలొద్దా? కావాలి డాడీ. సరే మాట్లాడు సార్, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను సార్. నేను ప్రేమను ఒప్పుకోండి సార్ ప్లీజ్. నా కోసం మీరు అంకుల్ మా నాన్న పట్టుకోండి ప్లీజ్. కొడుకు ప్రేమ గురించి పరాయి వాళ్ళ కాలు పట్టుకోవడం మొదటిసారి చూస్తున్నాను. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. మీ ప్రేమకి మీ త్యాగాలకి ఇప్పుడు ఫిదా అయిపోయినాయా? ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. బాబు నేను ఒప్పుకుంది పెళ్లికి శోభనం కదరా. అంటే కంగ్రాట్స్ చెప్తున్నా. మీరేం చేస్తారు, మీరేంటి నాకు తెలియదు కదండి. నేనేంటంటే చిన్న ఫ్యాషన్ డిజైన్ అనమాట. అమ్మాయిలు తాగి పెట్టిన క్లిప్ దగ్గర నుంచి కాలు పెట్టిన వెళ్ళి పొలిచాక అన్ని నేను డిజైన్ చేస్తా ఉంటాను. మంచి బిజినెస్, బాగుంటుంది. చాలా ఫ్యాషన్. నాన్నగారు డాడీది కూడా చాలా మంచి బిజినెస్. హలో డాడీ, బోర్డ్ మీటింగ్. ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉంది కదా నాన్న, నీ సంబంధంగా నాకు ముఖ్యం కాదు. బోర్డ్ మీటింగ్ క్యాన్సిల్ చేశాను. డాడీ క్యాన్సిల్ చేయమంటున్నారు. డాడీ మీరు ఇలా క్యాన్సిల్ చేసుకుంటే మొన్న కూడా లాస్ వచ్చింది మనకి. ఇలాగే బిజినెస్. నాకు నీ లైఫ్ ముఖ్యం, నాకు లాస్ కాదు. అర్థమైందా? కొడుకు పెళ్లి చూపుల కోసం అన్ని వదులుకుంటా ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. తప్ప సార్, సమ్ టైమ్స్ అలాగే బిజినెస్ మీద వదిలేసుకుంటాం, లాస్ అవుతుంటది, ఒకసారి డబుల్ త్రిబుల్ అవుతుంటది. ఇట్స్ కామన్ సార్. ఓకే నేను మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తాను, అప్పుడు పెళ్లి చేస్తాను. మనం ఓకే నత్తం ఇంకా మంచి ముహూర్తం ఉండండి, ఇప్పుడే పెళ్లి చేసేద్దామండి. అయ్యంటే ఇప్పుడు అంటే ఎలాగండి? పర్లేదు, నా దగ్గర తాలిబుట్టు ఉంది. మావాడి స్పేర్ ఎప్పుడు ఉంచుకుంటానండి. నేను ఎప్పుడు పట్టుకొని తిరుగుతా. 6 నెలల తర్వాత ఓర్లే ఆ పిన్నీస్లే, ఆ క్లిప్పులే, ఆ బోర్లే, ఆ క్లిప్పులండి. నానెక్కడ ఉన్నాడేంటో అమ్మా, ఇదే ఏరియాలో ఉంటా అన్నాడే. వ్యాపారం మొదలెట్టేసావా? ఇప్పుడే స్టార్ట్ చేశానా? అడిగావా మేడంకి కొంటారేమో? మేడం మంచి చైన్లు ఉన్నాయి, కొనొచ్చు కదా. ఇదే నీ వ్యాపారం? ఏదో క్లిప్ నుంచి నెయిల్ పాలిష్ వరకు అంటే ఏదో పెద్ద బిజినెస్ అనుకున్నా. సార్ కొనొచ్చు కదా సార్, బెలూన్స్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటే పెట్టుకోవచ్చు. ఏమ్మా కొనొచ్చుగా?
ఓ నీది విగ్గు కదా. రండి బాబు రండి. 10కి 20, 20కి 50, 50కి 100. చిరంజీవి అయితే 50 రూపాయలు, రమ్యకృష్ణ అయితే 50, రష్మి అయితే 10 రూపాయలు. రష్మి అయితే 10 రూపాయలు. మొన్న 6 నెలలు అవుతున్నారు పెళ్లి చేసి అమ్మాయికి. మంచి సంబంధం. ఆ అబ్బాయి బిజినెస్ మ్యాన్. అవునవును. కస్టమర్ వచ్చాడు సార్. బోర్లు కొనొచ్చుగా. మంచి సంబంధాలు బాగా చూసుకుంటున్నారు. లేడీస్ కి మంచి చైన్స్ ఉన్నాయి సార్. చెప్పరా. వస్తాను, అమ్మాయిని తీసుకొని వస్తాను సారి. సార్ మాయ గారు మీరు ఏం చేస్తున్నారండి? నా బిజినెస్ అండి. పెళ్లి చూపులో చెప్పిన బిజినెస్ ఈ బిజినెస్ ఒకటే కొంది. పెళ్లి చూపులో చెప్పింది ఏం బిజినెస్? ఫ్యాషన్ డిజైనింగ్. అమ్మాయిల తలకిప్పుల దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా ఉంటది. అన్ని ఉన్నాయి. మీకు ఏం కావాలి? బోర్ కావాలా? బిజినెస్ అంటే మా అమ్మాయి ఏదో అనుకుని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేశా కదరా. సార్ నార్మల్ బిజినెస్ కాదు సార్, మాది మంచి బిజినెస్. నానా చెప్పండి. రండి రండి, మీ అదృష్టం పరీక్షించండి. 10కి 20, 20కి 50, 50కి 100. చిరంజీవి పడితే 100, రష్మి అయితే 10. రండి రండి కూర్చోండి. పెళ్లి చూపులు ఏం చెప్పారా నువ్వు? బోర్డు మీటింగ్ అన్నాను. బోర్డు మీటింగ్ అంటారా? ఇదేంటి బోర్డు? ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏమంటారు? మీటింగ్. బోర్డు మీటింగ్. చెప్పాను కదా, డబుల్ ట్రిపుల్. మా కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. సార్ ఏడ్చి 10 రూపాయలు తీయండి, 30 రూపాయలు తీయండి. అదిగోండి 10, 30 అయింది. 30 తీసుకోండి. 30 వేయండి. చిరంజీవి పెట్టండి. అదిగో 100 అయింది. రష్మి పెట్టండి ఇక్కడ. పని చెప్పిన తర్వాత మరి బిజినెస్ లో చూపించకూడదురా. మొత్తం పోయింది. వెళ్ళండి. నా కూతురు ఏం చేస్తుందిరా? నీ కూతుర్ని నా బిజినెస్ సీఈఓ అని చేసా. అది వేరే బ్రాంచ్ లో ఉంటది. నీదో బిజినెస్, నాకు సీఈఓ. నేను అమీర్పేట, అదే పంజగుట్ట మొత్తం డీల్ చేస్తుంది. ఒక నిమిషం, మీ అమ్మని చూసి చాలా రోజులు పిలుస్తుందా? నాగండి. హలో రండి సార్, 50 వేసుకుందాం. డార్లింగ్ మీ నాన్న వచ్చాడే, త్వరగా. వస్తున్నానండి. ఆ మల్లె పూలే కమరాలే, మల్లె పూలే. ఎంత మోసం చేశారు. ఇంత వరలతో ఉంటే మీరేంటి ఆలోచిస్తారు? నా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదో బిజినెస్ దీన్ని ఎక్స్పాండ్ చేయడం. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమన్నా ఉన్న అసలు చూసుకుంటే ఖాళీగా ఉన్నాను. నాకు అమీర్పేట పంజగుట్ట కవర్ అయింది కానీ సోమాజిగూడలో ఎవరు లేరు. మీరు ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా, బోర్లు అమ్మడం అలాగా. ఎలా కనిపిస్తారా? ఎలా కనిపిస్తా కంటికి? పెళ్లి చేసిన కూతురు తయారు చేశారు. ఇప్పుడు మామూలు కూడా అదే చేద్దాం అనుకున్నా నువ్వు. ఇట్రా, మీ నాన్న ఎండలేరా? విడాకులు ఇచ్చేస్తాం. ఏంటి విడాకులు? అంటే విడాకులు ఇచ్చేస్తే చేస్తాం అనుకున్నావా? చెయ్యాలండి. చేస్తావా? అల్లుడికి చేయరా? సూపర్, అదిరిపోయారండి. ఏది అమ్మండి ఒకసారి? బోర్లే, క్లిప్స్. గట్టిగా ఇలా 7 9 ఆవిడకొండు ఉండాలి. మనలో బిజినెస్ టాక్టిక్స్ ఉండాలి. నాకన్నా బాగా నమ్ముతాడే. సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర క్లాక్ టవర్ ఉంది కదా, దానికి ఎదురు ప్లేస్ మందే. అక్కడ కూడా 10కి 20, 20కి 50 అన్న ఒకసారి. 10కి 20, 20. అలా కాదు, గట్టిగా 10కి 20, 20కి 30, 30కి 50. రండి బాబు రండి. సూపర్ అండి, మీరు మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయారు. మీరు ఫ్రాంచైజీ తీసుకొని విజయవాడలో కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. విజయవాడలో స్టార్ట్ చేయాలరా? అంటే మనకు అక్కడ ఎవరు లేరు, అందుకే. మామయ్య గారు సరుకు పోయిద్ది. నాకు ఫోన్ వచ్చి బిజినెస్ టైం అవుతుంది. బావగారు 10కి 20. చూడండి సార్, సరుకు మొత్తం పోగొట్టారు. నిన్ను మళ్ళీ ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి? నా సింపుల్ మల్లె పూలే. ఎక్స్ట్రా జబర్దస్త్. శ్రీ కనకమలక్ష్మి టూరింగ్ టాకీస్ అండి. ఇది మన థియేటరే. ఈ థియేటర్ లో ప్రతిది కూడా 100 రోజులు పక్క. రీసెంట్ గా ఒక సినిమా సంవత్సరం ఆడింది, హృదయకాలం. ఎందుకు తెలుసా? దాంట్లో హీరో ఎవడో తెలియక 10 సార్లు చూసారు. సినిమా అయిపోయింది, వస్తున్నారు మనోలే. సినిమా ఎలా ఉంది? మంది ఇది సినిమానా? ఇది సినిమా అంటారంటారు దీన్ని? దీని యాక్టింగ్ అంటారా? కిందకి వెళ్ళు. సుజాత, చెప్పండి. పేరేంట్రా సుజాత? మార్చుకోమని చెప్పే కదా. ఏం చేస్తాం సార్, నాకు అదే బాధ. మా నాన్న పెట్టాడు. ఎందుకు పెట్టాడు మీ నాన్న? వరుసగా 4 అబ్బాయిలకు అన్నాడు. ఈసారి అమ్మాయి పుడుతుంది ఎలాగన్నా దాని పేరు సుజాత అని పెట్టేదని ఫిక్స్ అయిపోయాడు. నేను పుట్టే పేరు ఫిక్స్ చేశాడు సుజాత అని చెప్పని. లోపల ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? ఏం చేస్తాను సార్, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అందుకే వచ్చినప్పుడు యాటిట్యూడ్ కోసం అలా లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఏం సినిమాలు చేసావు ఏంటి ముందు? ఏంటి సార్, బాహుబలి చూడలేదా? చూసాను. బాహుబలిలో కాలకే వెనకాల మొత్తం చాలా మంది ఉంటారు కదా సార్, బ్లాక్ గా. అందులో నేనే చేసా, గుర్రం కిట్ట అంటూ ఉంటా. ఇంకేటి విషయాలు? కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షన్ 5,000 వచ్చింది సార్. 60 టికెట్లే కదా, 6,000 రావాలి కదా. 100 రూపాయలు వేసుకున్నా. టికెట్ 100 రూపాయలు ఇప్పుడు 6,000 వచ్చేస్తాను ఎలా అనుకుంటారు? 80 రూపాయలకి ఇస్తాను. ఎవడు కొనలా? బై 1 గెట్ 1 ఫిల్మ్ లో అమ్మాం.
సరే పని చేయండి, నెక్స్ట్ షోకి టికెట్ ఎవరి రోజు పంపండి, ఊర్లోకి వెళ్ళిపోయి చెప్తా. ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళు 20 రూపాయలు ఇస్తా ఇటు రావద్దురా బాబు అంటున్నారు సినిమా చూడలేక. ఇంకా ఈ మంత్ శాలరీ ఇవ్వలేదు సార్. శాలరీ ఇవ్వడం ఏంట్రా, నీకు శాలరీ పెంచుతున్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా. దేవుడు సార్ మీరు. ఇదిగో తీసుకో. ఏంటి సార్? సినిమా టికెట్లు అమ్ముకో, 70 టికెట్లు. ఎవడు కొంటారు సార్ ఈ సినిమా? ఒక్క ఎవడు చూడట్లేదు. మొలతారంటారా మొలతారు సినిమా? అంత కంపు. నీ పనేంటి? హౌస్ కీపింగ్. తెలుగులో చెప్పు. అదే బాత్రూమ్ కడతానండి. మరి కంపు రాకపోతే ట్రంప్ వస్తాడా? నెక్స్ట్ షోకి ఎన్ని టికెట్లు వేసారు? ఒక్క టికెట్ వెళ్ళింది సార్. ఒక టికెట్ సినిమా వేస్తే మనకి డబ్బులు రావు, జనరేటర్ అన్ని వేస్ట్. వాడికి డబ్బులు ఇచ్చి పంపించవచ్చు. మీరు వెళ్ళి రెడీ అయిపోండి. మీరు పంపించేస్తారుగా? పంపించేస్తాం. ఓకే సార్. మందు బాబులు మేము మందు బాబులు. అబ్బా తమ్ముడు, ఎవడరాడు ఏడు గోలండి? ఒక్కటి వీడే. ఏయ్ రా, ఏయ్ రే పిలుస్తుంటే అట్ట వెళ్తానంటే రాను. వెళ్తుంది నువ్వురా, నేను కాదు. అబ్బా నేనా, అబ్బా నేనా. దేనికి వచ్చావు, ఏంటి కావాలి నీకు? సినిమా చూడడానికి వచ్చా. సినిమా పేరు ఏంట్రా? మొలతాడు. మొలతాడు మలతాడు పేరు ఏంట్రా? ఇటు చూడొచ్చు కదరా. ఇటే చూస్తున్నా. చూస్తున్నావా? మొలతాడు సినిమా కదని సినిమా ఇట్లా వెళ్ళిపోమను, టైం అయిపోతుంది. ఏయ్! సినిమా వేస్తావా ఇవ్వా? అయ్యో ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? టైం అయిపోతుంది. సినిమా ఇకపోతే వేసేస్తా. మొన్న అలాగే మా ఆవిడల్లా వేసేసా. చంపేశావా? చంపేయలేదు, అది ఒక మాట ఉంది, హట్ అయి ముందు వేసేసా. సినిమా వేస్తావా ఇవ్వా? చెప్తావా? ఒక టికెట్ సినిమా ఎయ్యవా నువ్వు? ఎయ్యవా? చెప్తా అయ్యో. ఏంట్రా? అరే దమ్ముంటే దగ్గరకు వచ్చి మాట్లాడరా. రారా నువ్వు, దగ్గరకు వచ్చి మాట్లాడరా. ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నా. ఇప్పుడు వేయడానికి అవ్వదు కానీ నువ్వు బయలుదేరు, కామెడీ బాగా చేస్తున్నావు. ఎయ్యవా నువ్వు? రారా. ఏయ్ సినిమా అయ్యే. సరే వేస్తాం కానీ ఈ లోపల నువ్వు టాయిలెట్కి వెళ్ళరా. సరే. సుజాత చెప్పండి సార్. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి సార్? నేను హీరోని చేద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పటికిప్పుడు హీరో? ఇప్పటికి హీరో రా నువ్వు. ఓకే సార్. హీరోని ఎవరు సార్? అదే ఇదే. ఇదే ఆట నీ ముఖానికి నేనే ఎక్కువ. మ్యాట్ రేట్ అంటారా, వాడు తాగిసి వచ్చాడు రా సార్. ఆడి సినిమా టికెట్ పట్టుకొచ్చి సినిమా వేయమంటున్నాడు రా. ఆ ఒక్కదానికి ఒక సినిమా వేసాం అనుకో మనకి ఎంత లాస్. ఆడు వచ్చేవరకు లోపల ఆ స్క్రీన్ దగ్గర యాక్ట్ చేయండి, ఆడు పడుకుని పోతే వెళ్ళిపోదాం. కాదు సార్, మేనేజ్ చేయగలంటావా? నీకు శాలరీ పెంచుతాను రే. నాకు విన్నా కాదు, ఏడికే పెంచుతా, నీకు కాదు. వాడు వచ్చేది వెళ్ళిపోయి. ఓకే ఓకే. ఇవ్వండి సార్, 3D సినిమా. ఈ స్పెట్స్ పెట్టుకుంటే మనం దూరంలో దగ్గర కనిపిస్తుంది తెలుసా. ఓకే, అలా దగ్గరకు ఉన్నారా నువ్వు? అదే అబ్బా అబ్బా. కూర్చో. యాక్షన్ హీరో. ఎలా కనిపిస్తారా నీ కంటికి? ఏమేం సార్? సగం సినిమా అయిపోయింది. ముఖేష్ స్టాడియం రా, ముఖేష్ స్టాడియం రా. ముఖేష్ ఆడంట. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. 24 ఏళ్ళకే ప్రాణం పోగొట్టుకున్నాడు నా ముఖేష్. కానీ మంచి ఆర్టిస్ట్ ని పెట్టారయ్యా, కరెక్ట్ గా ఉన్నాడు రైడు. రెడీ యాక్షన్. ముఖేష్ ఆడిన తర్వాత గాజులు అని ఉంటుందిరా. అమ్మ గాజులు అమ్ముకుందిరా. గాజులాడి పెట్టావు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్మా నీ కష్టం ఎవ్వరికి రాకూడదు తల్లి. ఉన్న 2 గాజులు అమ్ముకున్నావా అమ్మా?
నేను కొంటానమ్మా నీ గాజులు తల్లి 2 గాజులు అమ్ముకుందమ్మా తల్లి. కూర్చోండి సార్ 3D లాగా వెళ్ళిపోకూడదు లోపలికి మీరు. యాక్షన్. నా బెస్ట్ బ్యాట్స్మెన్ ద వాల్. ఏమయ్యా రాహుల్ గారు ఏడుందా? రెడీయా? సో వచ్చేస్తున్నాడు సార్. ఒక ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నేను మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి తప్పక హెల్మెట్ ధరిస్తాను. మీరు కూడా మీ బైక్ రైడ్ చేసినప్పుడు హెల్మెట్ ధరించండి. అంతా బాగానే ఉంది. వీడికి మధ్యలో స్టెప్ ఏమని ఆవిడ చెప్పాడు. వీడిగా ఇప్పుడు సినిమా సినిమా స్టార్ట్. అడిగిన మీరే బాగా చేశారు సార్. థ్యాంక్స్ రా. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఫ్రెండ్ సినిమా స్టార్ట్ బాగున్నామమ్మా. హీరోయిన్ వచ్చే ఇది రాగానే పినాయిల్ కంపులు వస్తుందండి. స్పెట్స్ కాదు సార్, ఎఫెక్ట్ అలాగే ఉంటుంది సార్. 3D ఎఫెక్ట్ ఓన్లీ కళ్ళకే కదరా, ముక్కుకి ఎందుకు? ఇది కొత్త సార్ 5D. యాక్షన్. ఇందాక ఇది ఇటువైపు అది అటువైపు ఉందా? లేదు సార్, మనం జగడ కూర్చున్నాం. పొజిషన్ సార్ మన స్క్రీన్ అటుపక్కే ఉంది. 3D స్పెట్సే కాదు, మొత్తం అన్ని కూడా స్క్రీన్ కూడా. మ్యూజిక్ నేను చాలా దగ్గర 35mm 70mm చూసా. ఇదేంట్రా 75mm? మొన్న పండక్కి ఉదుద్దని స్క్రీన్ తీసాం సార్. ఉతకగానే కొంచెం సాగింది అలాగా. రొమాంటిక్ జరిగిపోతుంది. రొమాంటిక్ చూడండి సార్. నన్ను కొత్తాండ్రా నువ్వు. సార్ ఆ 3D ఎఫెక్ట్ సార్. అమ్మాయి ముద్దు పెట్టి అనిపించిందా మీకు? మీకు ముద్దు పెట్టి అనిపించింది. నాకైతే అమ్మాయి నేను ఆడేంటి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మరి హీరో మేము చేస్తే హీరో ఊరు కూడా కదా సార్. ఇంకోసారి హీరోయిన్ మీద చెయ్యేస్తే కోస్తా. సార్ చూస్తారండి సార్ మీరు వారంగా 3D స్పెట్స్. నీకు మామూలుగా ఉండదురా మిడత మోహన్ మిడత మోహన్. మనం ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు, కొంచెంసేపు మనం అలాగా ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం సార్. పాప్కార్న్ పాప్కార్న్ కూల్ డ్రింక్స్. అది ఎక్కడో చూసాను రా. ఎప్పుడు రమ్మన్నారు ఇప్పుడు? పాప్కార్న్ అమ్ముకోవడం అవసరం ఇప్పుడు సార్. బిజినెస్ పోతా సార్, టికెట్లు పోవట్లేదు. బిజినెస్ ఏంట్రా? జరగండి. పినాయిలు హీరోయిన్ గా వచ్చా. లేదు సార్ 3D పెట్టి చూడండి, ఎవరు కనిపించరు. ఇప్పుడు చూడండి ఉన్నారా? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది సార్. ఫస్ట్ హాఫ్ ఏం చేశారా? రేపు సీన్ వస్తుంది చూడండి సార్. ఇప్పుడు వద్దు నన్ను రేపు చేయొద్దు. ఏమైంది? హీరోయిన్ రేపు చేస్తుంటే చూస్తూ ఎక్కడికి వెళ్ళావరా నువ్వు? దాన్ని ఎక్కడికి వెళ్ళావరా? విశ్రాంతి తీసుకున్నాం సార్. రే సినిమాకి ఎన్ని విశ్రాంతులు ఉంటాయరా? మీకు 2 సార్. ఎందుకురా? అంటే ఇది 3D కదా సార్, కొత్త క్లాస్ వేస్తారు ఇప్పుడు దీనికి.
పాపకార్న్ పాప్కార్న్ తగలట్ట. పాపకార్న్ కొనండి సార్. ఆడే ఆడే ఈడాడే ఎన్నిసార్లు స్క్రీన్ లో యాక్ట్ చేస్తే ఎన్నిసార్లు బయటకు వస్తారా? వీళ్ళు ఎవడ చేశారు సార్? ఒక పాపకార్న్ కొనండి సార్ ప్లీజ్. ఏం కొనాలరా? పాపకార్న్ సార్. ఏం కొనాలరా? ఏం కొనాలరా? కష్టజీవివా అమ్మా నీవు కష్టజీవివానే. అవన్నీ ఎందుకు కానీ ఒకరి కోసం సినిమా అని చెప్పి మేమే డ్రామా వేసాం సార్. ఎంతసేపు మిమ్మల్ని అమ్మిద్దామని. మీరు 3D అన్న నమ్మట్లేదు సార్. లోపలికి వెళ్ళిపోతున్నారు సార్. అబాకిలతో పట్టుకొని ఇలా సినిమా చూపిస్తారా 3D 4D అని? సార్ ఎక్స్ట్రా జబర్దస్త్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? బావా పదరా మందేద్దాం. చాలా బాధలో ఉన్నాను రా. అవునా, మళ్ళీ కలుస్తా. బాధలో ఉంటే వెళ్ళిపోతానంటే బెటరా. ఏమైందిరా? కొంచెం జాలిగా అడగరా. ఏమైందిరా? ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందిరా నన్ను. ఎవరు? ఎవరంటే నీలో 10 మంది ఉన్నారట. నాకేమైనా రమ్యానేగా అని అడుగుతున్నా. అదే రమ్య వదిలేసిందిరా. ఎందుకు వదిలేసింది? మొన్న ఏమొచ్చి మందు కావాలా నేను కావాలో తెలుసుకోమందిరా. ఏం చెప్పారా? ఏం చెప్తాను రా, మనకు తెలుసు కదా మందు ఇంపార్టెంట్. నువ్వు చెప్పు, నేను కావాలా నీకు మందు కావాలా? రామప్రసాద్, నాకు తెలుసురా. నాకు మందే కావాలరా. నువ్వు ఎలా పడగొడతావు అమ్మాయిలు అందరినీ? భలే పడగొట్టేస్తావు. నువ్వు అమ్మాయిలు పర్స్ చూసి లవ్ చేస్తావు, నేను అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ చూసి లవ్ చేస్తావు. హ్యాండ్ బ్యాగ్ మనం కొని పెట్టాలి, కానీ అందులో ఉన్న ప్రతి రూపాయి మన కోసం ఖర్చు పెట్టాలి. 100 రూపాయలు పెట్టి కోటిలో టాప్ కొంటాం, లైఫ్ స్టైల్ లో కొనాలని బిల్డప్ పెడతాం. చూడడానికి ఎంత చండాలం కొన్నా సార్ నువ్వు రోజు అప్సరసలో ఉంటావు అనాలి. పడిపోతారు అంతే. అందరూ వింటున్నారు నీ గర్ల్ ఫ్రెండ్స్. బాబు మనం చిటిక్కెలా వేసావంటే మనకి పడన వాళ్ళు ఎవ్వరు ఉండడు. అర్థమైందా? నేను నీకు ఎప్పుడో పడిపోయాను బాయా. నువ్వు ఎవరైనా భలే పడగొట్టేస్తావు చిటికేసి. ఓ 3 days బయటికి వెళ్తారా, మనసు బాగాలేదు. ఏం చెప్తారు ఇంట్లో? నువ్వు పోయావని చెప్పా. నేను పోయని చెప్పడం లాస్ట్ వీక్ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పావు. అదే యాక్సిడెంట్ అయ్యి ఐసీలోనూ ఈరోజు పోయావని చెప్పా. అయ్యా ఇదంతా అబద్ధం తెలిస్తే ఏప్రిల్ ఫుల్ అంట. సరే మా ఇంట్లో చెప్పని. ఏం చెప్పా? చైనా వెళ్తానని చెప్పా. నమ్మారా? ఎందుకు నంబర్? మొబైల్ రిపేర్ వచ్చింది, చైనా వెళ్ళాలని చెప్పా. చైనా ఎందుకు వెళ్తామని అడిగితే చైనా మొబైల్ గా చైనాలో చేర్చుకోవాలని చెప్పా. అయినా మీలో చైనా ఉందో తెలిసాడు? తెలియదు. మరి ఎలా? నాకు తెలుసుగా చైనా ఎక్కడ ఉందో. ఎక్కడ ఉంది? కరీంనగర్ పక్కన. సౌత్ ఆఫ్రికా వెళ్దాం. అదెక్కడ? చైనా పక్కనే. హాయ్ గారు, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తున్నారా? సరే అండి, టీవీలో ఏమవుతుందో చూద్దాం. నేటి వార్తలకు స్వాగతం. నగర వాసులకు శుభవార్త. నగరంలో ఒక సైకో హల్చల్ చేస్తున్నాడు. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళని హతమారుస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. నేటి వార్తలు సమాప్తం. డోర్లు పెట్టేసుకోవాలి. ఎవరైనా నువ్వు? సైకో నువ్వేనా? ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? బావ ఇదేరా మన రిసార్ట్ ఎలాగుంది? ఏంట్రా మొత్తం నల్లగుంది? నల్లగొండ కాదు, కరెంట్ పోయింది. నాకు లైన్ వేస్తాను. వర్షం మొత్తం తడిసిపోయాను రా. అందుకే నాలాగా రెయిన్ కోట్ వేసుకుని రావాలి. తడవు. నువ్వు కూడా తడిసిపోయి కదా. రైన్ కోట్ ఎక్కడ ఉంది? లోపల వేసుకున్నా. రే రంగా. ఈడేంట్రా పడుకున్నాడు ఏంటి? ఈడు ఉదయాన్నే మందు వేసాడు రా. రంగా నీళ్ళేసేపు రంగా ఏదో మంచి బ్రాండ్ వేసాడు, లగట్లేదు. మనం ఏదైతే ట్రై చేయాలి ఒకసారి. వీళ్ళు బామ్మర్ది ఎవడు వచ్చాడట్రా? ఎవడాడు? రే నీడనుకుంటా. హెడ్ ఏక్ ఉంది, వెళ్ళి టీ పట్టరా. హెడ్ ఏక్ ఉంది, టీ పట్టరా. అది నిజమా? 2 పీకి చెప్తే అలా వింటాడు. అక్కడ యాపిల్ తెచ్చుకో. యాపిల్ ఉంది కానీ కత్తి ఎక్కడ ఉందో? అరే టైం తెచ్చారా కత్తి?
నేను టీ తెమ్మన్నా కదా లోపలికి వెళ్ళి. పాప కొడతా వింటాడు పాప, మనకి మాటల్లో వినిపించు, వాళ్ళు చెప్తే అర్థం వద్దా? టీ పట్రా. అరే బాబా చూసావా? ఏంట్రా ఈ పేరు కూడా తెలియదు. రే 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 అరే కాలు బాగా తినగా ఉండాలి కదరా. నీకు పెళ్ళయిందా? అబ్బా సిగ్గుపడుతున్నాడు రా పెళ్ళయిందని. మీ ఆవిడ పేరు ఏంట్రా? అదేం పేరు రా, మంచి పేరు పెట్టుకోవచ్చుగా. వెళ్ళు వెళ్ళు చూసానులే టీదే. కోడ బొక్కెట్టేస్తున్నావండి. మందా మందా మందరా ఇది తాగుతావు నాకు తెలుసులే. రంగా రంగా ఇది తెచ్చే కరెక్ట్గా సైకిల్ మందు అవుతారు కదా సార్. ఎరా పెగ్గేస్తావా? వేస్తారట్రా. మందంటే రెడీగా ఉంటారా ప్రతి ఒక్కడు. అరే టీవీ పెట్టరా సరే. నేటి వార్తలకు స్వాగతం. నగరంలో ఒక సైకో హల్చల్ చేస్తున్నాడు. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళని హతమారుస్తున్నాడు. నేటి వార్తలు సమాప్తం. ఈ సైకోలు ఎక్కువైపోయారా బాబు ఈ మధ్య. బోరు పడుతుందిరా. నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేద్దాం రా. దానిగా ఫోన్ చేయి. హలో ఓకే. ఇక్కడ మసాజ్ ఇక్కడ తలకి చేయరా, తలకి చేయి. ఆడికి ఒక్కడికి చేసేది, నాకు చేయి మసాజ్. వెళ్ళి అడిగి వెళ్ళరా. రా రే నంచి టీ తెమ్మంటే టీ తేవట్లేదు. ఎట్లీస్ట్ స్టఫ్ అన్నదారా టిప్ ఇచ్చేయాలి వీళ్ళకి. పని చేసేది ఉండదు ఏముండదు కానీ. ఇగో వెళ్ళు స్టఫ్ తే. మిగతా చేంజ్ చేతులు ఉంచుకో. చూస్తావరా? అరే మర్చిపోయా, నా గర్ల్ ఫ్రెండ్ వస్తాను ఇంకా రాలేదంటారా. 2 minutes ఉంది. రేపు నా బర్త్డే మర్చిపోయావా? నాకెందుకు గుర్తులేదు? మరి నాకే గిఫ్ట్ ఇవ్వట్లేదేమో. మంచి సేవ పెట్టి కొన్నా ఉంటది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. బలేదని ఆడికంతా మందు పట్టిస్తున్నావు. వాడు మామూలుగా ఏ పని చేయట్లే. ఎంజాయ్. లేకనే లాగట్లేదు ఎట్రీ. చూసారా న్యూస్? ఏంటిదంట? నువ్వు మంచోడు అంటున్నారు వీళ్ళు. ఏంట్రా పచ్చుకొంచుకో, మళ్ళీ వస్తా. ఏ టైం గర్ల్ ఫ్రెండ్ ఎదురా వెళ్ళి రావట్లేదు అక్కడ లోపల ఒకసారి చూసిరా. కానుక సరే బావా, నీ గర్ల్ ఫ్రెండ్ నడిపించక బీరో దాగుందిరా. అవునా, నేను పట్టుకుంటా. నాకు నువ్వు వెళ్ళదు నువ్వు కూడా దాగు అక్కడ. కరెక్ట్ రా, నేను కూడా దాక్కుంటా. పిలు పిలు పిలు. కానుక రావట్లేదు, నువ్వు వెళ్ళి తీసుకుంటారా. అలిగినట్లు ఉంది. ఏమైందిరా? ఎవడో తీసుకొచ్చి లోపల ఉందిరా. ఎవరితో వచ్చిందా? లోపల ఉన్నాడు. నువ్వు ఉంటాడుగా. నేను చీట్ చేసిందా? నువ్వు చేసే పని వచ్చేసిందా? రారా బయటికి రారా. చూస్తావేంట్రా? మాట్లాడరా. అరే పడుకుంటూ పోయి ఎగట్లేదు. డ్రామా రా, దొరికిపోయారు కదా అందుకే డ్రామా. చెప్పరా, నిన్ను వాళ్ళు చంపేస్తా. ఎలా ఉంది ఫోజు? ఫోజ్ ఏంట్రా దీన్ని కొట్ట. నువ్వు నేనుండగా ఏం డ్రామా ఆడుతున్నారు. దొరికిపోయిన తర్వాత సేమ్ డ్రామా నేను ఇలాగే ఆడేవాడిని, స్పృహ పడిపోయినట్టు. డ్రామా కాదురా, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. నేను హాస్పిటల్ ఫోన్ చేస్తాను. హాస్పిటల్ గా దొంగ పోలీస్ ఆడతా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఏంటి ఏంట్రా ఈ టైంలో నువ్వు కూడా ఆడుకోవాలా? అందుకే రా తాగొద్దురా అంట. ఏంట్రా డ్రామాలు? వాళ్ళు డ్రామా ఆడి నువ్వు డ్రామా ఆడి. Oh my god. చిన్న పనుంది సార్. సైకో మీరేం తెలియక చాలా ఓవర్ గా బిహేవ్ చేశాను సార్. ఐఎమ్ సో సారీ సార్. మీరు నన్ను చంపేస్తారు అంతే కదా. లాస్ట్ పెగ్గేసి చచ్చిపోతాను సార్. ఒక పెగ్గి సార్. మీరు చిన్న పెగ్ అలవాటు ఉందా? చేరు సార్. అలా చూడదు సార్, పైన తాగుతుంటే కింద నుంచి వచ్చేస్తుంది. ఎలాగో నేను చంపేస్తారు కాబట్టి లాస్ట్ లో చిన్న బెట్ సార్. ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకుందాం సార్. ఫస్ట్ వచ్చాను అనుకో నన్ను చంపదు. 1 2 3 గో. సార్ నన్ను చంపొచ్చు సార్, ప్లీజ్ సార్. పెళ్లి కూడా అవ్వలేదు సార్. సైకో Extra Zabardast. ఏమా ఫుడ్ అంతా వచ్చింది కదా అంతా? ఓకే, బోర్డ్ రెడీ, చైర్స్ రెడీ. ఏం లేట్ అయిపోయా. ఫంక్షన్ అన్ని చూసుకో.
అమ్మా రేయ్ ఏంట్రా ఇది సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే ఆడి పేరు రాయొచ్చుగా. ఈ ఫంక్షన్ ఎవరిదిరా? వాడిదే వాడి రిసెప్షన్. దానికి కారణం ఎవరురా? ఎవరంటే మనసులో ఎంత బాధ పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నువ్వు. ఆడి బంధు ఆడెక్కడ చేశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రా? వాడు పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, అది కావాలరా మనకి. ఆడు హ్యాపీగా ఉన్నాడు, నువ్వెంత బాధపడుతున్నావు నాకు తెలుసురా. నేనేం బాగుంటుంది, బాగానే ఉన్నా కదా. బాధపడుతున్నా తెలుసు, అందుకే సుధీర్ తమ్ముడు రిసెప్షన్ చూసా బాధపడుతున్నావు. అరే నువ్వు అన్నదానికి ఆలోచిస్తున్నారు, నిజంగా నాకు అంత బాధ లేదురా. ఏడుస్తున్నావు కూడా నువ్వు. నేను ఏడుస్తున్నానా? చూడు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చావా? ఇచ్చాను రా. స్వీట్ ఏం పెట్టారు? షుగర్ షుగర్ షుగరా? స్వీట్ సమయం దొరకలేదు, అందుకే నేను ఒక అరకేజీ షుగర్ తెచ్చి స్పూన్ ఏం చేస్తున్నా. ఇచ్చాను బట్ ఇంత భోజనం ఎంతమంది చెప్పారు? ఒక 300 మంది చెప్పాను రా. 300 మంది ఎందుకు రా? వచ్చేది 100 150. సుధీర్ చేస్తున్నాడు ఫంక్షన్, ఇంటికి పార్సల్ పట్టుకెళ్తాడు. పార్టీలా? సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే సుధీర్ చేస్తున్నాడు, నువ్వు ఎంత బాధపడతావు అందరికి తెలియాలి. సరే వెల్కమ్ చెప్పడానికి వెల్కమ్ కాల్ గర్ల్స్ ఫోన్ చేశాను, వచ్చేస్తున్నారు. కాల్ గర్ల్స్ ఏంట్రా ఉండాల్సింది అక్కడ? వెల్కమ్ గర్ల్స్ ఏంటి వెల్కమ్ గర్ల్స్? తెలుగు కాల్ గర్ల్స్ ఫోన్ చేస్తాను రా. నేను వచ్చేటప్పుడు చూసాను కింద ఏంటి గొడవ ఏంటి? అప్పర గారికి గొడవ పడుతున్నారు లోపల. వెళ్ళి ఏదో మేనేజ్ అయ్యి సెలబ్రిటీ రౌండ్ వచ్చారా? వచ్చారు, ఇప్పుడు వచ్చారా? ఎవరు వచ్చారు? దుర్గారావు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. తాగు నువ్వు అడుగు వచ్చింది షాంపెన్ అని. చాంపియన్ సాగు నువ్వు అక్కడ పైన రూమ్ తీసి అక్కడికి వెళ్ళి తాగు. ఏం చేస్తున్నావు? అలాంటి వాళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంటా. సారీ రా తమ్ముడు, సారీ ఏమనుకోద్దురా. ఫోటోలు మీరు దిగండి. సిగ్గుందిరా నీకు? కష్టపడి అన్ని పెళ్లి చేస్తుంటే ఫోటోలు తీయించుకుంటావా? నీకే బుద్ధి ఉండాలి కదా, ఫోటోలు ఎవరు తీయాలరా? వాడికి రా ఫోటోలు తీయాలి. ఎవరు రాడు? ఆడు మనిషి రూపంలో మిషన్ రాడు. నువ్వు నించోరా. అరే నేను నించోడు తింటరా? నువ్వు నించోరా. ఈ ఫోటోలు నువ్వు ఉండాలరా, ప్రతి ఫోటోలు నువ్వు ఉండాలరా. ఓకే రా, హ్యాపీ సిల్స్ అయిపోయింది. నువ్వు మధ్య చెడగొట్ట దానికి హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ కోసం ఇదంతా చేశాను. డిస్టర్బెన్స్ ఏంటి? సారీ చైర్స్ ఏవి? ఎత్తుకో చైర్స్. చైర్స్ అంటారు వీటిని? ఏమైందిరా? చైర్స్ ఇది. చైర్స్ అంటే ఎలా ఉండాలి? నేను హ్యాపీగా ఉన్నారా? నువ్వు హ్యాపీగా లేవురా. ఎంత కష్టపడి చేస్తుంటే వాడు చూడు ఏం చేశాడు. నువ్వు తెచ్చిన చైర్స్ తన్నేసాడు. ప్లీజ్ రండి, ఇప్పుడు ఏం గొడవ పెట్టదు ప్లీజ్. వాడు హ్యాపీగా ఉండాలి అంతే. నాకు ఫంక్షన్ కి మెమిక్రీ ఆర్టిస్ట్ పిలిచాను రా. పిలిచావా? ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ చేయాలి. హలో అవునా అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? ఏమైందిరా? మా ఫ్రెండ్స్ కి అక్కడ పప్పు చారులో ఉప్పు తక్కువ. ఏం చేస్తున్నాను? ఉప్పు చారులు ఉప్పు తప్ప నేనేం చేయాలి? ఉప్పు ఉంటుంది పక్కన వేసుకుంది. నీకంటే పెళ్లి లేదు చూసుకోపో. బాధపడకరా సుధీర్. ఒరే ఆడ అన్నదానికన్నా నువ్వు పొడిచేదానికి బాధ ఎక్కువ ఉందిరా. ఇలా సూసైడ్ అంటూ ప్లాన్ చేద్దాం ఉన్నారా నీకు? నేను ఎందుకు సూసైడ్? టీం ఉంది, మందు ఉంది తాగు. అరే మీరు లోపల పెట్టండి రా, మీరు పిచ్చి చేశారు. మెమిక్రీ ఆర్టిస్ట్ వచ్చేస్తున్నాడు. సుధీర్ గారు బాగున్నారా? రామప్రసాద్ గారు బాగున్నారా? సిరి గారు బాగున్నారా? సీన్ గారు అన్న సారీ. సుధీర్ గారు బాగున్నారా? ఎక్కడ ప్రోగ్రామ్? ఇక్కడ మీరు ఇక్కడ చేయాలి, అక్కడ ఆడియన్స్ ఉన్నారు కూర్చున్నారు. ఎవరిది బర్త్డే? ఎవరిది భక్తి అంటానంటే? ఓ సారీ దినాలా? మా తమ్ముడు రిసెప్షన్ సార్. మా తమ్ముడు రిసెప్షన్ సార్. మీ రిసెప్షన్ ఎప్పుడైంది? మీ పెళ్లి ఎప్పుడైంది? నాకు పెళ్లి అవ్వలేదు సార్. మీకు పెళ్లి అవ్వకుండా తమ్ముడు వీడు పెళ్లి చేసుకోకుంటే త్యాగం చేశాడు, తమ్ముడు పెళ్లి చేశాడు సార్. ఊరంతా చెప్పు నీ అయ్యా. ఇవన్నీ ఏదైనా పర్లేదు, మీ పెళ్ళప్పుడు నాకే ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఇస్తాను సార్. ఓకే సార్, రైట్. విచ్చేసినటువంటి బంధుమిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా నేను చేసినటువంటి వాయిస్ సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. సూపర్ బాగా చేశారు సార్. అరే తమ్ముడు బాగా చేశారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది డిస్కషన్. ముందుగా సాయి కుమార్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా అన్ని చూశాను, మీ సినిమా ప్రతి ఒక్కరు నాకు చాలా ఇష్టం. అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెంటనే మళ్ళీ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది, ఓకే బాయ్. వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
ఇందులో సాయి కుమార్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వయసు ఎక్కడ ఉంది? మాట్లాడదు కదండి. మాట్లాడరేంటి? అన్నారు కదా. ఇప్పుడు చిరంజీవి గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. ఇది సాయి కుమార్ ఒక్కడే చేస్తాడు. సాయి కుమార్ గారు, చిరంజీవి గారు, మీ 150 సినిమా చాలా బాగుంది, అదందరూ అమ్ముడు లెట్స్ డూ కొమ్ముడు ఇంకా బాగుంది. అప్పుడు చిరంజీవి గారు అన్నారు. అప్పుడు మళ్ళీ సాయి కుమార్ గారు, సార్ మీ డాన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. వెంటనే చిరంజీవి గారు అని అన్నారు. మళ్ళీ చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు సార్ ఇందులో? చిరంజీవి గారు మాట్లాడదు కదండి. ఏం మాట్లాడారు సార్? అన్నారు కదండి. ఇప్పుడు సాయి కుమార్ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటది. ఆయనకి తెలిసింది ఒకటే వాయిస్. సాయి కుమార్ ఇంకేది చేయకూడదు డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ సాయి కుమార్ గారు కనిపించే 3 సినిమాలు చట్టానికి ఇద్దరు మనకి న్యాయానికి 10 రూపాయలు అయితే, అప్పుడు వెంటనే ఈ డైలాగ్ విని సెకండ్ సాయి కుమార్ గారు, అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో అసలు సాయి కుమార్ గారు ఇక్కడ లేరు. ఓకే, ఇప్పుడు చేయండి. ఓకే రైట్. అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. సార్ ఇట్రండి. ఏం చేశారు సార్? మళ్ళీ సాయి కుమార్ చేశారండి. లేదని చెప్పి అక్కడ ఉన్నారు మరి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్, రోజా గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. రోజా గారి వాయిస్ ఉన్నది ఇందులో, మీరు చూడండి సార్. ఓకే. రోజా గారు, రోజా పువ్వు పాట చాలా అద్భుతంగా ఉంటుంది మీ పేరు మీద, మీ అందం అమోఘం, మీ స్మైల్ చాలా బాగుంటుంది అన్నారు. ఇందులో రోజా గారు అసలు ఏం మాట్లాడలేదుగా. రోజా గారు ఆ రోజు మౌనవతం. నువ్వేరా మాట్లాడేది? మంచి ఫేమస్ రా, బాగా చేస్తారు. సార్ ఇప్పుడు సాయి కుమార్ గారికి జ్వరం వస్తూనే ఉంటది. నేను తల్లు పెడతారా? సాయి కుమార్ గారు జ్వరం వస్తే సాయి కుమార్ గారు జ్వరం వస్తాడు, ఫేమస్ పంపించండి. నాకోసం ఒక వాయిస్ సార్, ఒకసారి రాజశేఖర్ వాయిస్ చేయండి సార్. చాలా బాగుంటారు సార్ రాజశేఖర్ గారిని. ఎవరైతే నాకేంటి సాయి కుమార్ గారు కదా రాజశేఖర్ గారు డబ్బుని చెప్పేది. సుమన్ గారు వాయిస్ బాగా, సుమన్ గారు వాయిస్ వచ్చేయండి. సుమన్ గారు సార్. గీత నిజంగా నీ అమ్మని చూసి చాలా సూపర్ సార్. సూపర్. ఎందుకంటే మీ చిన్న దగ్గర సాయి కుమార్ గారి వాయిస్ ఇంకేం చేయట్లా సార్. ఇప్పుడు పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ గారి వాయిస్ నేనన్నా పెడతారు, అది కూడా సాయి కుమార్ గారే చెప్పారా? సుధీర్ అపూర్వ వచ్చిందిరా. ఏ ఆనందం లేదే, అప్పుడంత ఆనందం ఉంది. ఇందాక వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదు. నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మన వెంకీ లేడు. ఆయన రిసెప్షన్ పిలిచాం ఎలా రమ్మని ఇంకా రాలేదు. వస్తున్నాడు. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిచాడు రేడు, అదే మంది చచ్చ చేశాడు. వేరే వాడు అవసరమా? తెలుసురా నువ్వు బాగా చేస్తావని, అందుకే నేను చెప్పాను. సూపర్ రా, అదిరిపోయిందిరా, చేయరా. ఇప్పుడు మా డాల్ సాయి కుమార్ గారు వాయిస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4 సింహేరా పోలీస్. ఏరా ఇండస్ట్రీ మొత్తం సాయి కుమార్ పేజ్కు బతికేస్తున్నారా? ఏంటి చెప్పు. ఇప్పుడు అంతఃపురంలో సాయి కుమార్ గారు ఎలా మాట్లాడతారో చెప్తాను. భోజనం చేసావా? చేయలేదు. ఇంటికి వెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్ళి కళ్ళలోంచి కారిపోతున్నారా? ఏంట్రా
అయిపోయిందా? అయిపోయింది. రండి ఏంటి వచ్చేది? భోజనం చేయడానికి నేను తీసుకెళ్తాను. చెప్తానులే. ఈ అవమానం అవసరం నీకు? చచ్చిపోవచ్చు కదరా. అరే నువ్వు మిగతా గెస్ట్లు చూసుకొని ఇలా భోజనం పెడతాను. సుధీర్ అంటే మీరేనా? యా, నేనే. నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ ని, నా నంబర్ తీసుకోండి. ఏంటన్నయ్య నీ వల్ల నాకు పెళ్ళే కాదనుకున్నా. అరే ఆ అమ్మాయి దాని నెంబర్ తీసుకోమంది. నేను అంటుండా నేనే ఇస్తా అమ్మాయికి నెంబర్. వీళ్ళు అందరికి అన్ని వచ్చాయా? పెరుగు, సాంబారు అన్ని వచ్చాయి, ఓకే. కానీ రైస్ రాలేదండి. ఆ రైస్ లేదండి, మీరు తెచ్చుకోలేదు ఈ రోజు. ఏంటన్నా ఇది? ఏంట్రా ఏమైంది? అప్పంది చూడలేదు ఈ పూలేంటన్నా? వీడికి చెప్పాను వీడికి గులాబ్ పూలు తేరా అంటే గులాబ్ అంటే తెలియక తెచ్చాడు. అంటే నాకని తెలిస్తే గులాబీ ఆడికి ఏం తెలిసే బాబు. నీకేం తెలుసు నా పెళ్లి వదిలికెళ్ళా. ఫంక్షన్ అయింది చాలు, తిన్నుతో ఆపేసి ఇంటికి వెళ్ళండి. మీరు లోపలికి మీరు రెస్ట్ తీసుకోండి. ఫోటోగ్రాఫర్ ఫోటోలను డిలీట్ చేసే. ఆఫ్టర్ 1 year. హలో యా వస్తున్నా. అరే తమ్ముడు అరే అనే నేను షూటింగ్ ఉందిరా బయటికి వెళ్తాను ఇంట్లో ఉండండి. ఏంటి ఇంట్లో ఉండండి? ఏరా ఒకసారి బాబునిచ్చే. మాకు ఆఫీస్ వర్క్ ఉంది, వాడికి డైపర్లు మార్చు. షూటింగ్ వెళ్ళాలరా బాబు, నాకు ఇచ్చేస్తా ఎలాగా? నాకు ల్యాప్టాప్ లో వర్క్ ఉంది, నాకైతే తెలీదు. సరే వెళ్ళండి, నేను లేట్గా వస్తాను చెప్తాలే. పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఏమీ లేకుండా పిల్లల్ని నడుచుకోవడం అయిపోయింది. సుధీర్ ఏంటన్నా? సుధీర్ ఏంట్రా పాప అనేది డైపర్స్ మాత్రం ఏంటిది? ఫంక్షన్ ఫంక్షన్ అయిపోయి సంవత్సరం పిల్లలకు పెట్టేశారు, మళ్ళీ ఆపంట ఫంక్షన్ అంటావు. పెళ్లి చేసుకుంటే నీకు ఈ పాటికి 2-3 ఉండేవారు కదరా. ఏంటిది? సెటప్ లో పిల్లలు రా. హాయ్ సుధీర్. రష్మి ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్. ఏంటి ఎలా వచ్చేస్తాను ఇక్కడ? నేను పక్క ఇంట్లో షిఫ్ట్ అయ్యాను, సో ఐ థాట్ వచ్చి కలుద్దామని. పెళ్లి కూడా అయిపోయింది. అరే క్యూట్ బేబీ, యువర్ బేబీ. మా తమ్ముడు కొడుకు. ఓకే, సో సుధీర్ నీకు పెళ్ళయిందా? నాకు అవ్వలేదు, నీకైందా? ఆఫ్ కోర్స్ అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నావు? డైపర్లు మారుస్తున్నాడు. అయితే ఒక డే కేర్ ఓపెన్ చేయొచ్చు కదా, నా పిల్లలు కూడా నీ దగ్గర పంపిస్తా. సూపర్ ఐడియా. ఏంటి రష్మి నువ్వు కూడా అలా ఉంటావు? అంటే ఇప్పుడు నీకు ఎప్పటికీ పెళ్లి కాదు, అదే చెప్పాను. నువ్వే ఓహో ఆహా రెచ్చిపోయి లేదు ఐ డోంట్ కేర్ అని చెప్పావు. ఇప్పుడు నోబడీ కేర్స్ అన్నమాట. సో హియర్ టేక్ కేర్. మీ బేబీని కూడా? నేను ఈవినింగ్ వస్తా. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ లో నీకు మంచి ప్రోగ్రామ్ ఇస్తాను. మా ఫ్రెండ్ మెమిక్రీ చేస్తాడు. అరే మెమిక్రీ ఆర్టిస్టా? అప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారా? మంచి వాయిస్. సాయి కుమార్ గారు చిన్న ఉన్నప్పుడు అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయా. రష్మి వాళ్ళ బాబు. రష్మి బాబా? రష్మి తెలివచ్చా? సాయి కుమార్ గారు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు సాయి కుమార్ గారు నేను నీకు హాయ్ చెప్తున్నాడు. సార్ లాస్ట్ సాయి కుమార్ గారికి జలుబు వేస్తే ఎలా ఉంటది? నాకు ఒక్క వాయిస్. సాయి కుమార్ గారు నడుచు చెప్పి చూపించాలి. సాయి కుమార్ గారు నడుచుకే పరిగెట్టి వెళ్ళిపోవాలి.